డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నీట్ స్టూడెంట్స్ కోసం డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈరోజు వచ్చాయి. ఎంబీబీఎస్ కన్వీనర్ కోట రివైజ్డ్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అండర్ స్టే రౌండ్కి ఇవ్వటం జరిగింది. చూడండి, టోటల్ 8 సీట్లు ఫిల్ చేశారు. అందులో ఓసీ 3 సీట్లు, ఎస్సీ గ్రూప్ 3 2 సీట్లు, బీసీబీ 1, బీసీఈ 2 సీట్లు, మొత్తం 8 సీట్లు ఫిల్ చేయటం జరిగింది. స్టే రౌండ్ ఇది. ఈ రౌండ్లో ఎవరికైతే సీటు వచ్చిందో వారంతా వారి అలాట్మెంట్ ఆర్డర్స్ని 17వ తారీఖు మధ్యాహ్నం 12:30 నుండి ఆన్లైన్లో అవైలబిలిటీలో ఉంటాయి. రిపోర్టింగ్ చేయడానికి 18వ తారీఖు సాయంకాలం 3 గంటల వరకు సమయం ఇవ్వటం జరిగింది. వితిన్ 24 అవర్స్లో ఆయా కాలేజీల్లో మీరు రిపోర్ట్ చేయాలి. ఓసీ 486 మార్కులకే సీట్ రావడం జరిగింది. ఎస్వి రీజన్లో ఎస్సీ గ్రూప్ 3 414 మార్కులకి సీట్ రావడం జరిగింది. బీసీబీ 446 మార్కులు, బీసీఈ 372 మార్కులకి వచ్చింది. ఎంఆర్సీ క్యాండిడేట్స్ మెరిటోరియస్ లిస్ట్ని ఇవ్వటం జరిగింది. అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్ కోర్స్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 25-26 అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా. కాంపిటెంట్ అథారిటీ కోటాలో మెరిటోరియస్ స్టూడెంట్స్ ఓసీలో సీటు పొందినటువంటి వారు వీరి లిస్టు ఇక్కడ ఇవ్వటం జరిగింది. టోటల్ 480 మంది మెరిటోరియస్లో సీటు పొందారు. వీళ్ళంతా ఓసీ సీట్లు తీసుకున్నారు. వారు స్లైడింగ్ కూడా అయ్యారు. వాళ్ళకి నచ్చినటువంటి కాలేజీల్లోకి వారు స్లైడింగ్ కూడా అవ్వటం జరిగింది. నెక్స్ట్ అప్డేట్, ఎంబీబీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ పంపించారు. మొన్ననే నోటిఫికేషన్ రావడం జరిగింది. మరలా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ట్యాబ్ ఓపెన్ చేశారు. దాని ప్రాప్తికి కొద్దిమంది స్టూడెంట్స్ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి టోటల్ స్టూడెంట్స్ 485 మంది ఉన్నారు. ఈ 485 మంది మళ్ళీ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్. వీరంతా ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలో స్టే రౌండ్లో అలాట్మెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ అప్డేట్, ఎంబీబీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండర్ ఎన్ఆర్ఐ కోటా. ఎన్ఆర్ఐ కేటగిరీలో మాత్రమే అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు కూడా ఒక 19 మంది ఉన్నారు. కేవలం వారు ఎన్ఆర్ఐ కోటాకి మాత్రమే అప్లై చేసుకున్నారు. లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్లో ఎన్ఆర్ఐ కోటాకి ఆర్ బి కేటగిరీకి రెండింటికి అప్లై చేసుకున్న వారు ఉన్నారు. ఎంబీబీఎస్ వీడిఎస్ మేనేజ్మెంట్ కోటా లిస్ట్ ఆఫ్ రిజెక్టెడ్ క్యాండిడేట్స్ కూడా ఉంది. ఫీజు అయితే పే చేశారు వీళ్ళంతా, కానీ అప్లికేషన్ సబ్మిట్ చేయలేదు వీళ్ళందరూ. ఇలాంటి వాళ్ళు 8 మంది ఉన్నారు. నెక్స్ట్ మరో అప్డేట్ ఏమిటంటే, స్టే రౌండ్ కోసం మేనేజ్మెంట్ కోటాలో వెబ్ ఆప్షన్స్ని ఎక్సర్సైజ్ చేయమని నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఇది మేనేజ్మెంట్ కోటాలో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి, అలాగే గతంలో రిజిస్ట్రేషన్ చేసుకుని సీట్ రానటువంటి వారికి ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం కల్పించడం జరిగింది. నోటిఫికేషన్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ స్టే రౌండ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇన్ ఎంబీబీఎస్ కోర్స్. దీనికోసం 17-11-2025 మధ్యాహ్నం 3:30 నుండి 18-11 మధ్యాహ్నం 3:30 వరకు వెబ్ ఆప్షన్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి టైం ఇచ్చారు. ఈ సైట్లో లాగిన్ అయి మీరు వెబ్ ఆప్షన్స్ని ప్రిపేర్ చేసుకోండి. అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు అందరూ సెక్యూరిటీ డిపాజిట్ని కట్టాల్సి ఉంది. 3 lakhs సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి. ఇది రిఫండబుల్. మీకు సీట్ వస్తే రిఫండ్ చేస్తారు, సీట్ రాకపోయినా రిఫండ్ చేస్తారు. కాబట్టి ఇది సెక్యూరిటీ డిపాజిట్ మాత్రమే. తప్పనిసరిగా
ప్రతి స్టూడెంట్ వెబ్ ఆప్షన్స్ని ప్రిపేర్ చేసుకునే ముందు 3 lakhs ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఎవరైనా సరే స్టే రౌండ్లో జాయిన్ కాలేదో వారి సెక్యూరిటీ డిపాజిట్ని మళ్ళీ తిరిగి ఇవ్వరు. సెక్యూరిటీ డిపాజిట్ని కాలేజీలో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్కి రిటర్న్ చేస్తారు. ఎవరికైతే సీటు అలాట్ కాలేదో వారికి కూడా సెక్యూరిటీ డిపాజిట్ని రిటర్న్ చేస్తారు. ఎవరైతే అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్నారో వారికి సెక్యూరిటీ డిపాజిట్ తిరిగి ఇవ్వరు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు ఒకవేళ కానీ స్టే రౌండ్లో సీటు వస్తే గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా బి కేటగిరీలో సీట్ వచ్చినట్లయితే 25,100 రూపాయలు అలాట్మెంట్ ఆర్డర్ కోసం పే చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. అదే సి కేటగిరీలో సీట్ వచ్చినట్లయితే 65,600 రూపాయలు పే చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది యూనివర్సిటీ ఫీజు. ఏ సీటుకి ఎంత ఫీజు అనేది మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఇప్పటికే చాలామంది చూస్తూ ఉంటారు. కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారు ఈ లిస్ట్ని చూడండి. గవర్నమెంట్ కాలేజీల్లో కానీ మీకు బి కేటగిరీ సీటు వస్తే 12 లక్షలు, ఎన్ఆర్ఐ సీటు వస్తే 20 లక్షల ఫీజు ఉంటుంది. ప్రైవేట్ కాలేజీల్లో అయితే బి కేటగిరీ అయితే 13,20,000, సి కేటగిరీ అంటే మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ సీట్ అయితే 39,60,000 ఉంటుంది. ప్రతి కాలేజీకి ఎంత ఫీజు ఉందో ఈ పట్టికలో క్లియర్గా ఇచ్చారు, చూసుకోండి. కన్వీనర్ కోటాలో కానీ మేనేజ్మెంట్ కోటాలో కానీ ఫేజ్ 3లో సీటు పొందారో జాయినింగ్ ఆర్ నాట్ జాయినింగ్ స్టే రౌండ్కి వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి వీల్లేదు. ఎక్కడ సీట్ రాని వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఎన్ని సీట్లు ఉన్నాయనేది కూడా ఇక్కడ మనకి సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇచ్చాడు. బి కేటగిరీలో కేవలం 3 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఎన్ఆర్ఐ కోటాలో 91 సీట్లు ఉన్నాయి. మీరు దేనికోసం ప్రిపేర్ చేస్తున్నారో చూసుకొని దానికి అప్లై చేసుకోండి. ఏ కాలేజీలు అనేది ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నీట్ యూజీ స్టూడెంట్స్ కోసం ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్స్. చాలా అప్డేట్స్ వచ్చాయి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.